గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. చూద్దాం ఈరోజు ప్రధానంగా ఏమున్నాయి. బీహార్ సీఎంగా నితీష్ 10వ ప్రమాణం. ఎక్కువసార్లు సీఎం పదవి చేపట్టిన నేతగా రికార్డ్. మరో 26 మంది మంత్రులు ప్రమాణం. బీజేపీ నుంచి డిప్యూటీ సీఎంలుగా సామ్రాట్ చౌదరి, విజయ్ కుమార్ సిన్హా, షూటర్ శ్రేయసి సింగ్కు కేబినెట్లో చోటు. కమలం పార్టీకి 14, జేడీయూకి 8, ఎల్జేపీకి 2, హెచ్ఎంఎం, ఆర్ఎల్ఎంకు ఒక్కోటి చొప్పున మంత్రి పదవులు. ప్రధాని, కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల సీఎంలు హాజరు. మొత్తం 10 సార్లు ప్రమాణ స్వీకారం చేసిన ముఖ్యమంత్రి ఎక్కువ సార్లు సీఎంగా చేపట్టిన రికార్డు సృష్టించిండు నితీష్ కుమార్. రాష్ట్రపతి, గవర్నర్లకు గడువు విధించలేము. బిల్లులు ఎక్కువ కాలం పెండింగ్లో పెట్టడం కరెక్ట్ కాదు. సుప్రీంకోర్టు కారణం చెప్పకుండా గవర్నర్ బిల్లులను నిలిపివేయలేరు. ఆమోదించడం, రాష్ట్రపతికి పంపడం, తిరస్కరించడం, అసెంబ్లీకి పంపడం, ఈ మూడే గవర్నర్కు ఉన్న ఆప్షన్స్. నిరవధిక ఆలస్యం న్యాయ సమీక్ష పరిధిలోకి వస్తుంది. రాష్ట్రపతి ప్రశ్నలకు అత్యున్నత న్యాయస్థానం సమాధానం అన్నమాట. రాష్ట్రాల శాసనసభలు పంపించిన బిల్లుల ఆమోదానికి రాష్ట్రపతి, గవర్నర్లకు నిర్దిష్ట గడువు విధించలేమని సుప్రీంకోర్టు పేర్కొన్నది. అయితే దీర్ఘకాలిక జాప్యం జరిగిన సందర్భాల్లో బిల్లులపై నిర్ణయం తీసుకోవడానికి గవర్నర్, కోర్టులు పరిమిత ఆదేశాలు జారీ చేయవచ్చని అభిప్రాయం. ఆ నిరవధిక అనేది ఎంతకాలం? నిర్ణీత కాలం అంటే నిర్ణీత కాలం అని గడువు విధించలేము. అట్లని నిరవధికంగా సమాధానం చెప్పకుండా వదిలిపెడితే కోర్టు పరిధిలోకి వస్తుంది, న్యాయ సమీక్ష పరిధిలోకి వస్తుంది అంటారు. అలాగే కారణం చెప్పకుండా బిల్లులను గవర్నర్ సభకు తిరిగి పంపకుండా నిలిపివేయవచ్చనే కేంద్ర ప్రభుత్వ వాదనలు తిరస్కరించింది. ఈ విషయంలో రాష్ట్రపతి, గవర్నర్లకు న్యాయస్థానం గడువు విధించడం. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంబంధించి ఆమె ప్రశ్నలు అడిగింది ఇంతకుముందే కోర్టును. కొన్ని సిజేఐ జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలో 5 సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం గురువారం సమాధానం ఇచ్చింది. రాష్ట్ర శాసనసభలు ఆమోదించి పంపిన బిల్లులపై నిర్ణయం తీసుకునేటప్పుడు రాష్ట్రపతి, గవర్నర్లకు గడువులు విధించడం తగదని పేర్కొన్నది. అలాంటి ఆదేశాలు రాజ్యాంగ విరుద్ధమని తెలిపింది. గవర్నర్ ముందు పెండింగ్లో ఉన్న బిల్లులకు కోర్టులు డీమ్డ్ అసెంట్ ఆమోదం పొందినట్లే ప్రకటించలేవని పేర్కొన్నది. పెండింగ్లో ఉన్న బిల్లులు నిరవధికంగా దాన్ని ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి కానీ అటు రాష్ట్రపతికి కానీ పంపకుండా ఉంటే ఆమోదం పొందినట్టే అని, పెండింగ్లో ఉన్న బిల్లులు కోర్టులకు డీమ్డ్ ఆమోదం పొందినట్లు అదే ప్రకటించలేవని పేర్కొన్నది. అంటే పొందినట్టు ప్రకటించలేమని పేర్కొంది. తమిళనాడులో 10 బిల్లులకు డీమ్డ్ అసెంట్ మంజూరు చేసేందుకు ద్విసభ్య ధర్మాసనం ఆర్టికల్ 142ను ఉపయోగించడం దాని అధికారానికి మించిన సుప్రీంకోర్టు అభిప్రాయపడింది అనమాట. అది ఆమోదించినట్టే అని వాళ్ళు డిసైడ్ చేయలేరు. అట్లాంటి నిరవధికంగా పెండింగ్ పెట్టుకోలేరు. ఏదో ఒకటి చేయాలి. ఏది చేయని పక్షాన నిరవధికంగా ఉంటే కోర్టు న్యాయ సమీక్ష అధికారం దాని మీద తీసుకునే అవకాశం ఉంది అని చెప్తారు అన్నమాట. అంటే ఎట్టి పరిస్థితుల్లో ఏదో ఒక సమాధానం తొందరలోనే ఇవ్వాలి, మరీ జాప్యం చేయకుండా. కేటీఆర్ విచారణకు గవర్నర్ ఓకే. ఫార్ములా ఈ కేసులో ప్రాసిక్యూషన్ ఎట్టకేలకు అనుమతి. ఛార్జిషీట్ దాఖలు చేసేందుకు ఏసీబీ ఏర్పాట్లు. కేటీఆర్ A1గా నిరుడు. డిసెంబర్ 19న కేసు. ఈ ఏడాది జనవరి 9, జూన్ 16న ప్రశ్నించిన ఏసీబీ. మొత్తం 10 మందిపై అభియోగాలు. 1000కి పైగా డాక్యుమెంట్లతో ప్రభుత్వానికి 78 పేజీల రిపోర్ట్. ఫార్ములా రేస్తో హెచ్ఎండిఏ నిధులు 54.89 కోట్ల దుర్వినియోగం. సంస్థకు 75.8 కోట్ల నష్టం. క్విడ్ ప్రోకో ద్వారా బీఆర్ఎస్కు 44 కోట్ల ఎలక్ట్రోలర్ బ్రాండ్లు. ఇక్కడ లొసుగులు ఉంటాయి. ప్రభుత్వం నుంచి ఇప్పుడు అది ఏర్పాటు చేసి వాళ్ళకు 75 కోట్లు ఇచ్చిండు. ప్రభుత్వానికి 75 కోట్ల నష్టం, వాళ్ళకు మాత్రం ఒక 54.8 కోట్లు ఇచ్చిర్రు. అయితే క్విడ్ ప్రోకో ద్వారా దాని ద్వారా బీఆర్ఎస్ పార్టీకి 44 కోట్ల ఆదాయం. అంటే ఈ డొనేషన్ టైప్ అనుకోరాదు, ఇక మీ పార్టీకి మేము ఇస్తున్నట్టు ఎలక్ట్రోలర్ బాండ్లు ఇస్తారు. 44 కోట్లు ఇచ్చిర్రు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ మేడకు ఫార్ములా ఈ రేస్ కేసు ఉచ్చు బిగించుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు A1గా ఉన్న ఆయనను విచారించేందుకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఎట్టకేలకు గురువారం అనుమతి ఇచ్చారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ వ్యవహారంపై విచారణ జరిపిన ఏసీబీ కేటీఆర్ను విచారించేందుకు అనుమతి కోరుతూ సెప్టెంబర్ మొదటి వారంలో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. అనంతరం ఆ ఫైల్ను గవర్నర్ ప్రభుత్వం పంపింది. ఏసీబీ నివేదికను సేకరించిన ఆధారాలను క్షుణ్ణంగా పరిశీలించిన గవర్నర్ ఈ కేసులో కేటీఆర్ను ప్రాసిక్యూషన్ చేసేందుకు తాజాగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిండు. ఒక మాజీ మంత్రిని, అందులోనూ ప్రధాన ప్రతిపక్ష పార్టీకి చెందిన కీలక నేతను విచారణ చేయడానికి గవర్నర్ అనుమతి లభించడం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. గవర్నర్ అనుమతి రావడంతో ఛార్జిషీట్ దాఖలు చేసేందుకు ఏసీబీ అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. కాగా ఇదే కేసులో A2గా ఉన్న ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్కు సంబంధించిన ప్రాసిక్యూషన్ ఫైల్ ప్రస్తుతం కేంద్రం పరిధిలో DOPT వద్ద పెండింగ్లో ఉంది. ఇక A3గా ఉన్న హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ BLN రెడ్డికి విచారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అనుమతి ఇచ్చింది అనమాట. దీని మీద మరి ఏంది పూర్తి సమాచారం తెలిసి అలా అవినీతి జరిగిందా జరగలేదా అనేది ప్రజలకు తెలియజేస్తే మంచిగా ఉంటుంది. నిఖత్కు గోల్డ్. తెలంగాణ స్టార్ బాక్సర్, డబుల్ వరల్డ్ ఛాంపియన్
నిఖత్ జరీన్ వరల్డ్ బ్యాంక్ బాక్సింగ్ కప్ ఫైనల్స్ టోర్నమెంట్లో గోల్డ్ మెడల్తో మెరిసింది. అది కంగ్రాచులేషన్స్ టు నిఖత్ గోల్డ్ సాధించింది. తెలంగాణ స్టార్ బాక్సర్ ఆమె. నేడు హైదరాబాద్కు రాష్ట్రపతి ముర్ము. శీతాకాల విడిదిలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్కు రానున్నారు. ప్రస్తుతం తిరుమల పర్యటనలో ఉన్న రాష్ట్రపతి శుక్రవారం మధ్యాహ్నం 1:10 గంటలకు ప్రత్యేక విమానంలో బేగంపేటకు చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా రాజ్భవన్కు వెళ్లనున్నారు. మధ్యాహ్నం భోజనం అనంతరం అక్కడే విశ్రాంతి తీసుకుంటారు. RRR నార్త్కు డిసెంబర్లో టెండర్లు, మార్చిలో పనులు. ఇటీవలే కేంద్రం అనుమతులు. 15,627 కోట్లతో పనులు చేపట్టేందుకు NHAI ఆమోదం. హెమ్ పద్ధతిలో టెండర్లు పిలిచేందుకు ఏర్పాట్లట. చట్టం తన పని తాను చేస్తుంది. కేటీఆర్ విచారణకు అనుమతిలో లేట్ ఎందుకైంది మహేష్ గౌడ్. ఇది కక్ష సాధింపే. కాంగ్రెస్ కోడిగుడ్డుపై ఈకలు పీకుతున్నది హరీష్ రావు. అక్రమ కేసులతో కేటీఆర్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని ఫైర్. ఎందుకు అక్రమ కేసు అయినా వీగిపోద్ది కదా. ఇప్పుడు అక్రమ కేసు అయితే తేలిపోద్ది కదా విచారణలో, అక్రమంగా పెట్టిరని. లేకపోతే మరి తప్పు చేస్తే తప్పుందని తేలుతుంది కదా. ఎందుకు ముందే భుజాలు తడుపుకోవడం? విచారణ వాళ్ళు ఏమంటారు, తీసుకుపోయి జైలు వేస్తాం అనట్లే, విచారిస్తామంటారు, అంతే కదా. అసలు ఏం జరిగింది, మీరు 58 కోట్లు ఎందుకు ఖర్చు పెట్టారు, 75 కోట్లు ఎందుకు నష్టం వచ్చింది, మీకు అదేదో కంపెనీ నుంచి 44 కోట్ల ఎలక్ట్రల్ బాండ్లు ఎందుకు వచ్చినాయి అనేది పూర్తి స్థాయిలో విచారణ చేస్తారు. ఏ తప్పు లేకుంటే నిర్దోషం ప్రకటిస్తారు, ఏదైనా తప్పు ఉంటే దోషం తేలుతుంది కదా. ఎందుకు ఆ బాధ? రేవంత్ కేసీఆర్ మధ్య లోపాయికారి ఒప్పందం. కేటీఆర్ విచారణ గవర్నర్ అనుమతి రావద్దని సీఎం కోరుకున్నారు. బండి సంజయ్. ఇదేంది కథ? ఇన్ని రోజులు వీళ్ళే ఎందుకు అనుమతి ఎట్లా అంటారు, మళ్ళీ ఈయన ఉంటాడు వాళ్ళే కోరుకురు అనుమతి ఇవ్వద్దని. అంటే గవర్నర్, రాష్ట్ర ప్రభుత్వం చెప్తే గవర్నర్ వింటాడా అనుమతి ఎక్కువ అంటే? అట్లా ఈయనట్టయితే ఎన్ని పనులు కావాలి? ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క తీరే చెప్తుంది అంతే. ఫ్యూచర్ సిటీలో నార్త్ ఈస్ట్ హబ్ ఉచితంగా స్థలం కేటాయిస్తాం. సీఎం రేవంత్ రెడ్డి. 8 రాష్ట్రాలకు ప్రత్యేక భవనాల నిర్మాణానికి సహకారం. ఈశాన్య రాష్ట్రాల వాసులకు తెలంగాణ రెండో ఇల్లు. అది ఈ అందరికీ, ఈ ఊర్లో ఈ రాష్ట్రంలో ఉన్న పేదలకు తప్ప మిగిలిన వాళ్ళందరికీ భారత్ అమెరికా మధ్య బిగ్ డిఫెన్స్ డీల్. 825 కోట్ల వెపన్స్ అమ్మేందుకు ట్రంప్ ఓకే. 50% పరిమితితో సర్పంచ్ రిజర్వేషన్స్. ప్రభుత్వానికి బీసీ డెడికేటెడ్ కమిషన్ నివేదిక. నేడు కలెక్టర్లకు పంపనున్న రాష్ట్ర సర్కార్. ప్రతి 5 ఏళ్లకు రిజర్వేషన్ మారేలా రొటేషన్ పద్ధతి. 2-3 రోజుల్లో రిజర్వేషన్ల గెజిట్. ఆ వెంటనే పంచాయతీ ఎన్నికల షెడ్యూల్. డిసెంబర్లో ఎలక్షన్స్. మంత్రి సీతక్క వెల్లడి. గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణలో కీలకమైన రిజర్వేషన్ల ప్రక్రియ స్పష్టత వచ్చింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల వారీగా రిజర్వేషన్లు 50% పరిమితితో ఖరారు చేస్తూ రూపొందించిన సమగ్ర నివేదికను ప్రభుత్వానికి డెడికేటెడ్ కమిషన్ గురువారం సమర్పించింది. ఈ నివేదిక ఆధారంగా ప్రభుత్వం సర్పంచ్, వార్డు మెంబర్లది రిజర్వేషన్ల లిస్టును సిద్ధం చేయనున్నది. శుక్రవారం లేదా శనివారం రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లకు ఈ నివేదిక ప్రభుత్వం పంపించనుంది. రిజర్వేషన్ల జాబితా జిల్లాలకు చేరిన వెంటనే కలెక్టర్లు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టనున్నారు. 2 రోజుల్లోనే జిల్లా స్థాయి యంత్రాంగం పరిశీలన పూర్తి చేసి అధికారికంగా రిజర్వేషన్ల గెజిట్ను విడుదల చేయాల్సి ఉంటుంది. నువ్వు 50% మించకుండా రిజర్వేషన్లు ఇస్తే ఇప్పుడు జనరల్ వచ్చిన కాడ బీసీ అభ్యర్థి ఓసీ అభ్యర్థి మీద గెలిచే అవకాశం ఇంపాసిబుల్. అసలు ఏ పార్టీ, ఇప్పుడు జనరల్ వస్తుంది ఒక చోట, ఓసీ వస్తుంది. ఓసీ అంటే జనరల్ ఓపెన్ కేటగిరీ, ఎవరైనా పోటీ చేయొచ్చు, ఓకే. అక్కడ ఒక బీసీ అభ్యర్థిని, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పార్టీ బీసీ అభ్యర్థికి ఇస్తే ఇంకో పార్టీ ఎవరికి ఇస్తానే తెలియదు. ఒక 3 పార్టీలు బీసీ అభ్యర్థికి ఇస్తే ఇండిపెండెంట్ అయినా ఇండివిజువల్గా గెలిచే అవకాశం ఉంటుంది. 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టినా గెలిచే అవకాశం ఉంటుంది. బీసీ అయినా టికెట్ ఇచ్చినా కూడా వేస్టే. అలాంటి ప్లేస్లో ఏం చేయాలంటే ఇంకా వేరే అభ్యర్థి నిలబడడానికి లేదు. ఇక ఇండిపెండెంట్గా ఎవరైనా నిలబడదు, మళ్ళీ నిలబడద్దు అనే అధికారం లేదు కదా. కానీ ఇక అది ఎట్లుంటో చూడాలి. ఇండిపెండెంట్ నిలబడతాడు, పార్టీ టికెట్ రాకపోతే ఇండిపెండెంట్ నిలబడి గెలుస్తుంది. ఆ రకంగా బీసీకి టికెట్ ఇచ్చినా కూడా వృధానే అక్కడ. అట్లా ఇప్పుడు రిజర్వేషన్ వచ్చిన చోట బీసీ అభ్యర్థి ఎట్లా నిలబడతాడో, రేపు మీరు రిజర్వేషన్ ప్రకటించిన చోట బీసీ అభ్యర్థి నిలబడేటట్టు చేస్తే తప్ప యూజ్ ఉండదు ఆడ. యాంటీబయాటిక్స్ ఎమర్జెన్సీ. హైదరాబాద్ ఏజీ ఆసుపత్రి డాక్టర్ల స్టడీలో వెల్లడి. ఇండియాతో పాటు ఇటలీ, అమెరికా, నెదర్లాండ్స్ దేశస్తులపైన అధ్యయనం. ఆసుపత్రుల నుంచి ఇళ్లలోకి బ్యాక్టీరియా పాకిందని తేల్చిన స్టడీ. ఇది పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ అని అంటున్న డాక్టర్లు. దీనిపై దేశవ్యాప్తంగా ఉద్యమ స్థాయిలో ప్రభుత్వాలు పనిచేయాలి. డాక్టర్ నాగేశ్వర రెడ్డి. హెల్త్ డిజాస్టర్ రాకుండా యాంటీబయాటిక్స్ వాడకంపై కఠిన చట్టాలు తేవాలని సూచన. ఇది యాంటీబయాటిక్స్ మాత్రం రోజు రోజుకి ఎక్కువైపోతుంది వాడకం. విచ్చలవిడి అంటే సొంతంగా. ఐబొమ్మ రవి అరెస్ట్ అయినా ఆగని పైరసీ. ఐబొమ్మ 1 పేరుతో తాజాగా ప్రత్యక్షం. పుట్టుకొస్తున్న కొత్త వెబ్సైట్లు. క్లిక్ చేస్తే మూవీ రూల్స్ పైరసీ ప్లాట్ఫామ్కు రీడైరెక్ట్.
అందులో సినిమాలు లేవు, రివ్యూలే ఉన్నాయని పోలీసులు ప్రకటన. నిఖత్ పసిడి పంచ్ అదరగొట్టిన తెలంగాణ బాక్సర్. వరల్డ్ బాక్సింగ్ కప్ ఫైనల్స్లో భారత్ 9 స్వర్ణాలు. రాష్ట్రపతికి గవర్నర్లో గడువు విధించలేం. బిల్లుల సమ్మతికి సంబంధించి సర్వోన్నత న్యాయస్థానానికి కీలక తీర్పు చూసినాం. గుట్టలో భక్త కోటి కురిసింది కనకవృష్టి, ఇది కేసీఆర్ దూరదృష్టి. తిరుమలకు ధీటుగా యాదగిరిగుట్ట వైభవం. రికార్డు స్థాయిలో కోటి దాటిన నిత్య ఆదాయం. స్వామివారి సేవలో రోజుకు 1,00,000 పైగా భక్తులు. అనుబంధ వ్యాపారాలు మెరుగు. ఎందరికో ఉపాధి. 1,300 కోట్లతో గుడిని అద్భుతంగా తీర్చిదిద్దిన కేసీఆర్. ఆలయ పునర్నిర్మాణానికి ముందు ఈ విధంగా ఉండేది. పునర్నిర్మాణం తర్వాత రోజు 10,000 భక్తులు వచ్చేటోళ్ళు. ముందు సగటు ఆదాయం 5 లక్షలు ఉండేది. పునర్నిర్మాణం తర్వాత రోజు భక్తుల రాక 30 నుంచి 50 వేలకు పెరిగింది. శని ఆదివారాల్లో 60 నుంచి 80 వేలకు పెరిగింది. సగటున రోజు ఆదాయం 5 లక్షల నుండి 50 లక్షలకు పెరిగింది. శని ఆదివారాల్లో 70 లక్షలు. ఈ నెల 16న రికార్డు స్థాయిలో ఆదాయం 1.04 కోట్లు. నిరుడు ఇదే కార్తీక మాసంలో 1.16 కోట్లు. ప్రస్తుత కార్తీక మాసంలో మొత్తం ఆదాయం 16 కోట్లు, 16.31 కోట్లలో. కార్తీక మాసంలో నిర్వహించిన వ్రతాలు 23,470. క్యాన్సర్ వచ్చినా కనికరించని సర్కార్. తీవ్ర అనారోగ్యంతో దవాఖాల పాలైన రిటైర్డ్ అధికారి 9 నెలలుగా బెనిఫిట్స్ కోసం ఎదురుచూపు. వైద్యం కోసం అప్పుల పాలై అవస్థ పడుతున్న దుస్థితి. భూపాలపల్లి జిల్లాకు చెందిన రిటైర్డ్ అధికారి దీనగాథ. కాంగ్రెస్ సర్కారు కనికరం లేదంటే విమర్శలు వెళ్ళు. ఆయన పాపం రిటైర్ అయిపోయినా క్యాన్సర్ వచ్చింది, ట్రీట్మెంట్కి డబ్బులు లేవు, ఆ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వట్లేదు ప్రభుత్వం. ప్రతి ఒక్కరికి ఆల్మోస్ట్ అందరికి అంతే చేస్తుంది. ఇట్లుంది పరిస్థితి. వాళ్ళు డ్రామా కంపెనీ వాళ్ళు తాగొచ్చి కాన్వాయ్కి అడ్డుపడ్డారు. సీతక్క రైతులు తాగుబోతులు. రైతులపై మంత్రి సీతక్క అనుచిత వ్యాఖ్యలు. కామారెడ్డి పర్యటనలో రైతుల నిరసన కాన్వాయ్కి అడ్డుపడిన రామారెడ్డి రైతులు. అనంతరం మీడియా సాక్షిగా మంత్రి చిటపట. తెలంగాణ తల్లి విగ్రహం వద్ద రైతుల నిరసన. మంత్రి క్షమాపణ చెప్పాలని డిమాండ్. ఇప్పుడు కాన్వాయ్కి అడ్డం పడుతున్నారు అంటే ఏదో ప్రాబ్లం ఉంది, వాళ్ళకి ఏదో వినతి తెచ్చుకోవడానికో వాళ్ళ సమస్య చెప్పుకోవడానికో అడ్డం పడతారు. అరే ఒక నిమిషం ఆపి ఏమైందని అడిగితే అయిపోయే సమస్యకు ఏదో బుర్ర అవుతలేదు, సునామీ వస్తున్నట్టు ఉరికితే మరి ఇప్పుడు వాళ్ళు తాగుబోతులు లెక్క కనబడుతున్నారు రైతులు వీళ్ళకు. కామారెడ్డి జిల్లా పర్యటనకు వచ్చిన మంత్రి సీతక్క రైతులను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. సకాలంలో బోనస్ ఇవ్వాలని, పంట కొనుగోలు చేయాలని డిమాండ్ చేసిన అన్నదాతలను అసలు మీరు రైతులేనా అంటూ అవహేళన చేశారు. అంతేకాకుండా రైతులు తాగుబోతులు అంటూ పరుషంగా వ్యాఖ్యానించారు. సీతక్క వ్యాఖ్యలపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమను కించపరిచేలా మాట్లాడిన మంత్రి సీతక్క క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా ఉన్న సీతక్కతో పాటు ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ గురువారం కామారెడ్డి జిల్లా పర్యటనకు వచ్చారు. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మలవత్ పూర్ణ తండ్రి అయితే ఇప్పుడు ఆడ రైతు అయి ఉండొచ్చు, వేరే కౌలు రైతు అయి ఉండొచ్చు. నిన్నేం అడిగిరు వాళ్ళు అక్కడ? వాళ్ళు ఏం వేరే మాకు బంగ్లాలు ఇయ్యి, కోట్ల రూపాయల డబ్బులు అని అడగలే కదా. వాళ్ళు ఏం అడిగిర్రు? జస్ట్ ఏది వాళ్ళకు కావాల్సిన బోనస్లు అడిగారు. సకాలంలో బోనస్లు ఇవ్వాలని, పంట కొనుగోలు చేయాలని వాళ్ళు డిమాండ్ చేశారు. దానికి అనుచిత వ్యాఖ్యలు మాట్లాడే ఎంతవరకు కరెక్ట్ కాదు. ఒకవేళ మీరు మాట్లాడింది నిజంగానే అది అయ్యి ఉంటే ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలి రైతులు. కేటీఆర్ విచారణకు గవర్నర్ అనుమతి. అక్రమ కేసుపై బగ్గుమన్న బీఆర్ఎస్. ఫార్ములా ఈ కార్ రేసులో కీలక నిర్ణయం. పలుమార్లు ఏసీబీ ఈడీ విచారణ కేటీఆర్ హాజరు. త్వరలో కోర్టు ఛార్జ్షీట్ సమర్పించనున్న ఏసీబీ. అయితే విచారణను ఎదుర్కొని మీరు నిర్దోషం బయటకు వస్తే సంతోషం, లేదంటే మీరు తప్పు చేస్తే శిక్ష అనుభవించాల్సింది. కోటా కాదంటే కష్టమే. స్థానిక ఎన్నికల్లో బీసీల ప్రాతినిధ్యం పరిమితం. ఓపెన్ కోటాలో నిలిచి నెగ్గలేకపోతున్న బీసీలు. గత 2 టర్ముల ఎన్నికల గణాంకాల సాక్ష్యం. సర్పంచ్, జనరల్ స్థానాల్లో గెలిచింది 20% లోపే. అందుకే కోటా చట్టబద్ధత కోసం ఏండ్లుగా పోరాటం. డిక్లరేషన్ పేరుతో నమ్మించి మోసం చేసిన కాంగ్రెస్ బీసీలకు పార్టీ కోటాతోనే సరిపెట్టేందుకు నిర్ణయం. కాంగ్రెస్ నిర్ణయంపై బీసీ సంఘాల మండిపాటు. రాజకీయ అవకాశాల కోసం చట్టబద్ధతకు డిమాండ్. ఇది పరిస్థితి. వాస్తవానికి జనరల్ కోటాలో బీసీ అభ్యర్థి నిలబడి గెలవడం అనేది దాదాపుగా అసాధ్యం. గత 10 ఏళ్ల నుంచి చూసుకుంటే 20% లోపే, అంటే 120 సీట్లే గెలుస్తాం మనం. జనరల్గా నిలబడ్డ 100 బీసీ నిలబడితే జనరల్ అభ్యర్థి ఓసీ క్యాండిడేట్లో 80 మంది గెలుస్తారు. ఎందుకంటే వాళ్ళ కాడ ఆర్థిక బలం ఉంది, బీసీ కాడ ఆర్థిక బలం లేదు. మనం ఒప్పుకోకపోయినా 100కు 100% గ్రామాలలో సర్పంచ్ ఎలక్షన్స్ అప్పుడు పార్టీ చూసి ఓటేస్తారు అనేది బూటకం, ఉత్తముచ్చట. ఆర్థికంగా ఉన్నాయనే సర్పంచ్ అవుతాడు గ్రామాల్లో, ఇది ఫిక్స్. ఇక అదంతా ఉత్తముచ్చట. నువ్వు కాంగ్రెస్ పార్టీ కోటేస్తాడు, బీఆర్ఎస్ పార్టీ కోటేస్తాడు, బీజేపీ పార్టీ కోటేస్తాడు, ఉత్తముచ్చట.
ఎవరు ఎక్కువ డబ్బులు ఖర్చు పెడితే సర్పంచ్గా ఆయన గెలుస్తాడు. ఇది అందరికీ తెలిసిన ఓపెన్ సీక్రెట్, ఇంకా దీంట్లో దాయడానికి కూడా ఏం లేదు. అంత ఉత్తమొచ్చడి కాదు. ఇండిపెండెంట్గా నిలబడ్డ ఆయన రూపాయి ఎక్కువ ఖర్చు పెడితే ఆయనే గెలుస్తాడు. ఇక గ్రామాల్లో అయితే అదే పరిస్థితి. ఎక్కడ ఏ గ్రామం అయినా మొత్తం 12,000 ఎంత చిల్లర గ్రామాలు ఉన్నాయి కదా, మొత్తం 12,000 ఎంత ఉంటాయి, అన్ని గ్రామాలలో ఇదే పరిస్థితి. చట్టబద్ధమైన రిజర్వేషన్లు కల్పించకపోవడం అంటే స్థానిక సంస్థలో బీసీల రాజకీయ ప్రాతినిధ్యాన్ని కుదించడమే, పల్లె పాలన పగ్గాలు వారికి అందకుండా చేయడమే. జనాభా పరంగా మేజర్ వాటాగా ఉన్న పదవులు మాత్రం పరిమితంగా దక్కుతున్నా అని బీసీలు ఎప్పటి నుంచో వాదిస్తున్నారు. ఓపెన్ కోటా సీట్లలో వెనుకబడిన వర్గాలు నిలబడి గెలవడం కష్టసాధ్యంగా మారిందని చెప్తున్నారు. వాస్తవం అది. మొత్తం స్థానాలుగా 12,687 సర్పంచ్ స్థానాలల్లో ఇదే జరుగుతుంది. 12,687 సర్పంచాలు పై 87 తీసేయరు. కాకపోతే అది చెప్పలేము అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి. 12,600 స్థానాలలో ఎవరు ఎక్కువ రూపాయి ఖర్చు పెడితే ఆయనే సర్పంచ్ కాదు. పార్టీతో సంబంధం లేదు. మళ్ళీ ఇండిపెండెంట్గా గెలిచి కూడా మళ్ళీ ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వ పార్టీలోకి వస్తారు. ప్రతి సంవత్సరం ప్రతిసారి చూస్తున్న పరిస్థితే. ఓపెన్లో బీసీలు గెలిచిన 17% అట, వార్డు మెంబర్లు 26%, ఎంపీపీలుగా 15%, ఎంపీటీసీలుగా 22%, జెడ్పీ అధ్యక్షులుగా 3%, జెడ్పీ మెంబర్లుగా 14%, కౌన్సిలర్లు 29%, చైర్మన్లుగా 33%, కార్పొరేట్లో 33%, మేయర్లు అయితే 0. ఓపెన్ కేటగిరీలో బీసీలు నిలబడి గెలిచిన పర్సంటేజ్ ఈ సర్పంచ్లో 17%. ఇట్లా ఓవరాల్గా యావరేజ్ తీసుకుంటే 20% కంటే ఎక్కువ గెలిచే పరిస్థితి లేదు ఓపెన్ కేటగిరీలో బీసీలు పోటీ చేసి. అట్లుంది పరిస్థితి. ఇక అట్లా ఏం గెలుస్తారు? ఇప్పుడు నువ్వు 50%తో రిజర్వేషన్లోకి వెళ్తే పలానా గ్రామంలో జనరల్ వచ్చినప్పుడు 3 పార్టీలు బీసీ అభ్యర్థికి ఇచ్చినా ఓసీ అభ్యర్థి ఇండిపెండెంట్గా నిలబడి గెలిచి అవతల పోతాడు. ఈజీ సర్పంచ్ అయితే మళ్ళీ అధికార పార్టీలోకి వస్తాడు. కథ ఇక అట్లుంది పరిస్థితి. ఇక ఇక్కడ చూడు, ప్రభుత్వ వ్యవస్థ, ప్రభుత్వ విద్యా వ్యవస్థ అంత అంగరంగ వైభవంగా నడుస్తుందో చూడు. కిచిడిలో పురుగులు, విద్యార్థులు పస్తులు. కల్వల మోడల్ స్కూల్ వసతి గృహంలో ఘటనట చూడు. మహబాద్ జిల్లా కేసముద్రం మండలం కల్వాల గ్రామంలోని మోడల్ స్కూల్ వసతి గృహంలో పురుగులు ఉన్న కిచిడీని చూపిస్తున్న విద్యార్థులు. ఈ అసెంబ్లీలో పెట్టాలి, సెక్రటేరియట్లు ఈ భోజనం పెట్టాలి, అప్పుడు మంచిగా ఉంటుంది వాళ్ళకు. ఇట్లా ఈయనట ఇంకా ఎన్ని కోట్లైనా ఖర్చు పెడతారు విద్యా వ్యవస్థ మీద. ఈ పురుగులన్న ఎవరు తింటారు? మంత్రులు తింటారా? వాళ్ళ ఇంట్లో తింటారా? బకాయిలు ఇవ్వకుంటే మద్యం బంద్. 2,985 కోట్ల బకాయిలు ఎప్పుడు ఇస్తారు? రాష్ట్ర ప్రభుత్వానికి బేవరేజెస్ అసోసియేషన్ లేక వెంటనే బకాయిలు చెల్లించాలని డిమాండ్. ఆ మద్యం బంద్ ఇది దీని మీదనే మొత్తం బీభత్సమైన ఇన్కమ్ కాబట్టి దీన్ని కూడా నెగ్లెక్ట్ చేస్తే అట్లా. మీరు విద్యనంటే ఇప్పుడు చూడు, ఇక్కడ విద్యకు మద్యానికి సేమ్ మంచి పొజిషన్ ఇచ్చిర్రు. ఇక్కడ చూడు, ఇక్కడనేమో పురుగులన్నం పెడతావు, వీళ్ళని ఎట్లా నిర్వీర్యం చేద్దామని చూస్తున్నావు. ఓకే, ఇదే కదా మీకు ఆదాయం ఇచ్చింది. వీళ్ళ బకాయిలు కూడా చెల్లించకపోతే ఎట్లా పాపం? దగ్గరుండి ప్రభుత్వాన్ని పోషిస్తుంది కదా, ప్రజల ప్రాణాలు తీసి. అప్పుల బాధతో రైతు ఆత్మహత్య. ములుగు జిల్లా చెరుకూరులో ఘటన. పచ్చని పొలాల్లో గ్రీన్ ఫీల్డ్ చిచ్చు, 5,000 ఎకరాలకు పైగా పంటలు నాశనం. కడియం దానంకు స్పీకర్ నోటీసులు, తక్షణమే అఫిడవిట్లు దాఖలు చేయాలని ఆదేశం. మళ్ళీ రెండోసారి నోటీసులు ఇవ్వడం వీళ్ళకు. వీరిలో ఏది ఇప్పుడు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై తక్షణమే వివరణ ఇవ్వాలని కోరుతూ స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్కు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గురువారం మరోసారి నోటీసులు జారీ చేశారు. బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్లో చేరినట్టు ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న 10 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ గతంలోనే నోటీసులు జారీ చేశారు. వీరిలో 8 మంది సమాధానం ఇవ్వగా వారిపై విచారణ కొనసాగుతున్నది. అందులో 2 ఎమ్మెల్యేలు. వీళ్ళిద్దరు మాత్రం ఇప్పటివరకు ఏమి అఫిడవిట్లు దాఖలు చేయలేదు. మరింత సమయం కావాలని స్పీకర్ను కోరారు. ఎందుకు అసలు ఏంది ముచ్చట? ఇద్దరిని వీళ్ళు రాజీనామా చేయకముందే దయచేసి సస్పెండ్ చేయరు వీళ్ళిద్దరిని. వీళ్ళు అదే ప్లాన్లు ఉన్నారు కదా, విచారణకు పోతే గలీజుకుంటుంది, ఇప్పుడు మా ఇజ్జత్ పోతుంది, మళ్ళీ గెలిచే పరిస్థితి ఉండదు. ఆ నియోజకవర్గంలో రాజీనామా చేసిపోతే బాగుంటుందన్న మేము ఆలోచించుకున్నంతసేపు ఎదురు చూసే టైం ఇక్కడ వరకు లేదు కాబట్టి తక్షణమే వాళ్ళని సస్పెండ్ చేయరు. భారత్కు Su-57 జెట్స్ ఇండియాలోనే తయారీకి సహకారం. Su-75 చెక్మేట్ సైతం ఇవ్వడానికి ఓకే. పూర్తి టెక్నాలజీని ఇచ్చేందుకు సిద్ధమన్న రష్యా. నితీష్ అనే నేను బీహార్ సీఎంగా 10వ ప్రమాణ స్వీకారం. ఆయనతో పాటు 26 మంది. ఓకే, చూసినాం. నేరస్తుడికి ఉరిశిక్ష. వికారాబాద్ జిల్లా కోర్టు సంచలన తీర్పు. భార్య 2 పిల్లల హత్య కేసులో 10,000 జరిమానా సైతం విధింపు. రాష్ట్రపతి గవర్నర్ల గడువు విధించలేం, టెర్రరిస్టుల కన్నా మేధావులే డేంజర్. సుప్రీంకోర్టులో ఏఎస్జీ ఎస్పీ రాజు వాదనలు. ఢిల్లీ అల్లర్ల కేసులో నిందితులు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లపై విచారణ.
కూతురి పెళ్లి చేయలేక తండ్రి ఆత్మహత్య, ఆర్థిక ఇబ్బందులే కారణం. గతంలో పొలం అమ్మి పెద్ద కూతురి వివాహం, చిన్న కూతురి పెళ్లికి డబ్బులు లేవని సూసైడ్. కామారెడ్డి జిల్లాలో ఘటన. ఓ నిరుపేద తండ్రి ఏం చేస్తారు? ఇది కరెక్ట్ కాదు కదా పాపం. ఇప్పుడు అమ్మాయి ఆగం కాలేదా? పిల్లల పరిస్థితి ఏంది అట్లా చనిపోతే? ఆలోచించాలి కదా. నిఖత్ పసిడి పంచ్. కేటీఆర్ ప్రాసిక్యూషన్, గవర్నర్ అనుమతి, ఫార్ములా ఈ కార్ రేసులో పర్మిషన్. దేశమంతా సన్నబియ్యం ఇవ్వండి, దానివల్ల పీడీఎఫ్ రైస్ రీసైక్లింగ్ తగ్గుముఖం. బహిరంగ మార్కెట్లోనూ ధరల్లో స్థిరత్వం. అదనంగా 10 లక్షల మెట్రిక్ టన్నులు బాయిల్డ్ రైస్ కోటా పెంచాలి. కస్టమ్ మిల్లింగ్ బియ్యం వ్యవధి పొడిగించండి. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషితో సీఎం రేవంత్ రెడ్డి. ఐబొమ్మ 1 ఆన్లైన్లో పుట్టుకొచ్చిన మరో కొత్త వెబ్సైట్. ఇమ్మడి రవి జైల్లో ఉండగానే ప్రత్యక్షం. నిందితుడి అనుచరుల పనేనా అని పోలీసుల అనుమానం. ఫిజికల్ ఇంటెలిజెన్స్ సిటీగా హైదరాబాద్. 8 వారాల పైలట్ ప్రోగ్రాం అమలుకు నిర్ణయం. సీఎం రేవంత్ రెడ్డితో అన్లాగ్ ఏఐసి కిప్మన్ భేటీ. ఫ్యూచర్ సిటీలో నార్త్ ఈస్ట్ అనుబంధ కేంద్రమట. బాలికపై గ్యాంగ్ రేప్, కొన్నాళ్లుగా మభ్యపెడుతూ నిందితుల ఘాతుకం. 3 అరెస్ట్, రిమాండ్. ఆదిలాబాద్ జిల్లాలో ఘటన. బీఆర్ఎస్లో గుబ్లు, ఓవైపు ఓటమి, మరోవైపు కేసులు. ఫార్ములా ఈ కార్ రేసులో కేటీఆర్ అరెస్ట్ తప్పదా అని కేడరారా. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీని నడిపించింది ఎవరని అంతర్మదనం. రైట్. 3 దశల్లో సర్పంచ్ ఎన్నికలు. అన్ని జిల్లాల్లోనూ ఇదే ప్రక్రియ. వెంటనే జాబితాను అందించాలి. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని. ప్రభుత్వానికి చేరిన డెడికేటెడ్ కమిటీ నివేదిక. 50% మించకుండా రిజర్వేషన్లు ఉండేలా రిపోర్ట్. నేడు రిపోర్టుకు కేబినెట్ ఆమోదం. రేపటికల్లా రిజర్వేషన్లు పూర్తి. వచ్చే నెలలో సర్పంచ్ ఎన్నికల నోటిఫికేషన్ 11వ తేదీలోపే వెలువడే అవకాశం. పాత రిజర్వేషన్లతోనే ఎన్నికలు. మంత్రి సీతక్క. ఇప్పుడు అసలు ఏ ముఖం పెట్టుకొని వస్తున్నారని అడుగుతారు ప్రజలు. రేపు రిజర్వేషన్లు ప్రకటించిన తర్వాత బీసీలకు 27% నుంచే ప్రకటించారు. 50% మించకుండా మొత్తం ఓవరాల్ రిజర్వేషన్లని కన్ఫర్మ్ అయింది. అధికారికంగా ప్రకటన వచ్చిన తర్వాత ఏం ముఖం పెట్టుకొని వచ్చారు కాంగ్రెస్ వాళ్ళు అని అడుగుతారు. అదే మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నా కదా, ఇది అసాధ్యమైన పని. పార్టీ పరంగా 50% ఇవ్వడం అనేది ఉత్తముచ్చట. అది ఏమిస్తాడు? ఇప్పుడు 50% మించకుండా వీళ్ళు ఇస్తారు. నేను పార్టీ పరంగా ఇచ్చుకుంటా అంటే దానికి లెక్కపత్రం ఉండదు కదా. ఇచ్చిన వృధా ఆ సీటు. ఇప్పుడు పార్టీ పరంగా బీసీకి టికెట్ ఇచ్చినా కూడా వేస్ట్. జనరల్ అభ్యర్థి, ఓసీ అభ్యర్థి ఇండిపెండెంట్గా నిలబడి గెలుస్తాడు. అది 33 కోట్లు విడుదల. నేత కార్మికుల రుణమాఫీ కోసం కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి నాడు సర్కార్ తీపి కబరు. నిధులు విడుదల చేసిన సీఎంకు ధన్యవాదాలు. మంత్రి తుమ్మల. హింసా మార్గాన్ని వీడుతున్న నక్సలైట్లు అభివృద్ధికరమైన ప్రధాన స్రవంతిలో చేరుతున్నారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల సంకల్పంతోనే ఇది సాధ్యమైంది. నేడు హైదరాబాద్కు రాష్ట్రపతి ముర్ము. దానం కడియంకు మరోసారి నోటీసులు. హిడ్మాకు కన్నీటి వీడ్కోలు. శోకసంద్రమైన పువ్వర్తి మృతదేహాన్ని చూసి గుండెలు విలపించిన గిరిజనం. ఒకే చితిపై హిడ్మా దంపతులు అంత్యక్రియలు. పొరుగు గ్రామాల నుంచి తరలి వచ్చిన జనం. 18న హిడ్మా ఆయన భార్య రాజయ్య ఎన్కౌంటర్. బండి సంజయ్కు హైకోర్టులో ఊరట. హిందీ ప్రశ్నపత్రం లీకేజీ కేసు కొట్టివేత. తగిన ఆధారాలు లేవని తీర్పులో వెల్లడి. 2023 కమలాపూర్ పిఎస్లో కేసు నమోదు. పోలీసుల నిర్బంధంలో తిరుపతి రాజిరెడ్డి. వారిని కోర్టులో ప్రవేశపెట్టాలి. ఏపీ హైకోర్టులో హెబియస్ కార్పస్ దాఖలు. వారిద్దరూ మా వద్ద లేరు. పోలీసులు. రాజీనామా ఆలోచనలో దానం. ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దలతో భేటీ. మరోసారి స్పీకర్ నోటీసులు, రిజైన్ చేస్తారంటూ ప్రచారం. తొందర చేసేది ఉంటే దీని గురించి ఊరికే పొడిగించుడు కంటే ఇంటింటికి ఇందిరమ్మ చీర. వచ్చే నెల సర్పంచ్ ఎన్నికల నోటిఫికేషన్. 11వ తేదీలోపు వెలువడే అవకాశం. పాత రిజర్వేషన్లకే ఎన్నికలు. ఏంది ఇది? ఇప్పుడు చీరలు పంచేది దేనికి? మేము ఉన్న మోటివేషన్ ప్రతిదానికి మోటివేషన్ అంతే. మన జూబ్లీ సెలక్షన్స్ ముందు ఇలాంటివి చేసిర్రు, ఇప్పుడు ఇవే చేస్తుర్రు. కానీ మీరు ఈ చీరలు ఇచ్చిర్రు కదా అని మాకు రిజర్వేషన్ ఇవ్వలేదు అంత మర్చిపోయేంత పిచ్చి జనం కాదు. జనాలకు కూడా ఓకే, పిచ్చికి కూడా ఒక స్థాయి ఉంటుంది, ఒక లిమిట్ ఉంటుంది. నువ్వు ఏదో ఒక చీర ఇచ్చినావు కథం మేము రిజర్వేషన్ లేకుండా ఇస్తున్నావు అంటే దాని గురించి ఆలోచించారా జనాలు? రిజర్వేషన్ చీరతో మబ్బి పెట్టలేరు, గుర్తుంచుకోరు. రాష్ట్రపతి, గవర్నర్లకు కోర్టులు గడువు విధించలేవు చూసినాం. ఫార్ములా ఈ కేసులో కేటీఆర్ ప్రాసిక్యూషన్, గవర్నర్ ఆమోదం చూసినాం. కొలువు తీరిన నితీష్ ప్రభుత్వం. మేధావులు ఉగ్రవాదులుగా మారితే మరింత ప్రమాదకరం. ఢిల్లీ అల్లర్ల కేసులు నిందితుల బెయిల్ను వ్యతిరేకిస్తూ ఏఎస్జీ వాదనలు. నిఖత్కు స్వర్ణం. పరాకాష్ఠకు చేరిన కాంగ్రెస్ కక్ష సాధింపు. మాజీ మంత్రి హరీష్ రావు. మేం కక్ష సాధిస్తే మీరు జైల్లో ఉండేవారు. హరీష్ రావుపై మహేష్ కుమార్ గౌడ్ ధ్వజం.
సన్న బియ్యంతో సత్ఫలితాలు, రీసైక్లింగ్ తగ్గింది, బియ్యం ధరలు స్థిరపడ్డాయి, దేశమంతటా ఈ పథకాన్ని విస్తరించాలి. జగన్ మార్కు బల ప్రదర్శన, బేగంపేట నుంచి మంది మార్బలంతో సిబిఐ కోర్టుకు రాక. ఇది పోలీసు శాఖ అసమర్థత, ఫిర్యాదుకు రిమాండ్ నివేదికకు పొందడం లేదు. బండి సంజయ్పై 10వ తరగతి ప్రశ్నపత్రం లీక్ కేసు కొట్టివేసిన హైకోర్టు. ఆ పాపం ఊరికే పోదు, నాపై మోపిన కేసు అక్రమమని కోర్టు తీర్పుతో నిరూపితమైంది. కేంద్ర మంత్రి బండి సంజయ్. 3 దశల్లో పంచాయతీ ఎన్నికలు. దానం కడియంకు మరోసారి నోటీసు చూసినాం. రసకందాయంలో కర్ణాటకం, సిద్ధరామయ్య డీకే పోటాపోటీ, అధికార పంపిణీపై పట్టు. డిసెంబర్ 3వ వారం కంటే ముందే నిర్వహణ. ఈ నెల 25 లేదా 26 షెడ్యూల్. నేడు తేదీలు ఖరారు. అవకాశం 22, 23 తేదీల్లో జిల్లాల్లో రిజర్వేషన్ల ఖరారు. కలెక్టర్లతో ఎన్నికల సంఘం వీడియో కాన్ఫరెన్స్. ఎస్సీ ఎస్టీలకు 2011 జనాభా ప్రాతిపదికన, బీసీలకు 2024 పునగణన సర్వే ప్రామాణికం. రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలట. రైట్. పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్లు 50%. రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల కోసం బీసీ డెడికేటెడ్ కమిటీ నివేదిక ఆధారంగా రిజర్వేషన్లు ఖరారు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించింది. పంచాయతీ రాజ్ చట్టం 2018 సవరణ దృష్ట్యా గత పంచాయతీ ఎన్నికల్లో ఉన్న రిజర్వేషన్లు ఈసారి మారతాయని తెలిపింది. మొదటగా ఎస్టీ, ఆ తర్వాత ఎస్సీ, బీసీ, మహిళా రిజర్వేషన్ల జాబితాను ఎంపిక చేయాలని నిర్దేశించింది. పంచాయతీ ఎన్నికలకు ప్రభుత్వం అనుమతించగా ఎన్నికల సంఘం సన్నాహాలు ప్రారంభించింది. ఇందులో భాగంగా గురువారం మార్గదర్శకాలను జారీ చేసింది. రాష్ట్రంలోని 31 జిల్లాల్లో ఉన్న 545 గ్రామీణ మండలాల్లో 17,760 గ్రామాలు, వార్డుల్లో 1,13,534 వార్డుల్లో పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికల్లో 50% మేరకు రిజర్వేషన్లు, మిగిలిన 50% జనరల్ కేటగిరీ స్థానాలుంటాయి. ఆ జనరల్ కేటగిరీలో ఉన్న 50%లో ఓసీలు గెలిచే అవకాశం ఉంటుంది. 2024 సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ కుల సర్వే ప్రకారం 2024 ప్రకారం బీసీ డెడికేటెడ్ కమిషన్ ఇచ్చే నివేదిక ఆధారంగా రిజర్వేషన్లు ఖరారు చేయాలి. ఎస్సీ ఎస్టీలు 2011 జనాభా ప్రాతిపదికన, బీసీలో 2024 మొన్న చేసిన కులగణన ప్రాతిపదికన సర్పంచుల రిజర్వేషన్లు, ఆర్డీఓలు, వార్డుల రిజర్వేషన్లు, ఎంపీడీఓలు ఖరారు చేయాలి. అట్లుంది పరిస్థితి. మరి నువ్వు ఎట్లా ఖరారు చేసినా కూడా ఒక జనరల్ కేటగిరీలో ఒక ఓసీ అభ్యర్థి మీద బీసీ క్యాండిడేట్ గెలవడం అనేది 99% అసాధ్యమైన పని. కాబట్టి అది ఇచ్చినా వృధానే. ఇప్పుడు ఆల్రెడీ 50% జనరల్, ఇక మిగిలిన 50%లో యాస్టీ మళ్ళీ ఎప్పటి రిజర్వేషన్ల ప్రకారం.